అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. ఈరోజు న్యూస్ పేపర్లో చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్స్తో పాటు కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి. వాటన్నింటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను అయితే మనం తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందించేటువంటి ప్రయత్నం చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అప్డేట్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక మొదటి అప్డేట్ కనుక చూసుకుంటే ఒక్క రోజులో 58,845 దరఖాస్తులు నేటితో ముగియనున్నటువంటి గ్రూప్ 4 గడువు. గ్రూప్ 4 ఉద్యోగాలకు దరఖాస్తులు అయితే భారీ సంఖ్యలో వస్తున్నాయి. గడువు ఈ నెల 30తో ముగియనున్నటువంటి ఈ నేపథ్యంలో గడిచినటువంటి 24 గంటల వ్యవధిలో 58,845 మంది కొత్తగా దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ఇప్పటి వరకు అందినటువంటి మొత్తం దరఖాస్తుల సంఖ్య కనుక చూసుకుంటే 8 లక్షలకైతే చేరింది. ఇక్కడ సోమవారం చివరి రోజు కావడంతో ఉద్యోగార్థులు భారీగా దరఖాస్తు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో సర్వర్ పైన ఒత్తిడి అనూహ్యంగా పెరిగింది. దరఖాస్తు ఫారం పూర్తి చేశాక ఫీజు చెల్లింపులో సాంకేతిక సమస్యలు అయితే ఎదురవ్వడం జరిగింది. ఈ రోజే చివరి తేదీ, పెంచుతారని వెయిట్ చేయకండి, పెంచొచ్చు పెంచకపోవచ్చు. అప్లై చేసుకోవాలనేటువంటి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వీలైనంత తొందరగా మార్నింగ్ టైంలో చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక మరొక అప్డేట్ కనుక చూసుకుంటే SI కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్ న్యూస్. తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కీలక నిర్ణయం అయితే తీసుకుంది. SI కానిస్టేబుల్ ప్రిలిమ్స్కు హాజరైనటువంటి అభ్యర్థులకు అదనపు మార్కులు కలిపేందుకు బోర్డు నిర్ణయం తీసుకుంది. ఒకటికి మించి జవాబులు ఉన్నటువంటి ప్రశ్నలకు హైకోర్టు తీర్పును అమలు చేయాలని పోలీస్ నియామక బోర్డు నిర్ణయం తీసుకుంది. హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు అమలుతో మరికొంతమంది అభ్యర్థులు అయితే దాని తర్వాత స్టేజ్కి అయితే ఎంపిక కానున్నారు. దీని ప్రకారం 7 ప్రశ్నలకు మార్కులు కల్పనున్నట్లయితే తెలుస్తుంది. రేపటి నుంచి అభ్యర్థులకు హాల్ టికెట్ వివరాలు సైట్లో ఉంటాయని పేర్కొంది. ఈ మేరకు అభ్యర్థులు చెక్ చేసుకోవాలని సూచించింది. క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకు పార్ట్ 2 అప్లికేషన్ ఫిబ్రవరి 1 నుంచి 5 వరకు చేసుకోవాలని సూచించింది. అయితే పార్ట్ 2 అప్లికేషన్ తేదీలు ఎట్టి పరిస్థితుల్లో పొడిగించబోమని స్పష్టం చేసింది. మరోవైపు మార్పులు కలిపినటువంటి తర్వాత క్వాలిఫై అయినటువంటి వారికి ఫిబ్రవరి 15 నుంచి ఈవెంట్స్ ఉంటాయని TSLPRB ప్రకటించింది. హైదరాబాదు, సైబరాబాదు, వరంగల్, కరీంనగర్, మహబూబ్నగర్, నల్గొండ, ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 7 గ్రౌండ్లలో ఈవెంట్స్ కోసం ఏర్పాటు చేసినట్లయితే తెలిపింది. 10 రోజుల్లో ఈవెంట్స్ ప్రక్రియ పూర్తి చేయనున్నారు. కాగా ప్రిలిమినరీ రాత పరీక్షల సమయంలో మల్టిపుల్ ఆన్సర్స్ ఉన్నటువంటి ప్రశ్నలకు సంబంధించి తమకు అన్యాయం చేయాలి ఇక్కడ ప్రింట్ మిస్టేక్ పడ్డట్టుంది. అన్యాయం చేశారని కొంతమంది అయితే హైకోర్టును ఆశ్రయించినటువంటి విషయం తెలిసిందే. మొత్తం 7 ప్రశ్నలకు సంబంధించి తప్పులు దొరికిన నేపథ్యంలో మార్కులు కలపాలని కోర్టు తీర్పు అయితే ఇచ్చింది. ఇక్కడ ఫిబ్రవరి 15 నుంచి అంటున్నారు. మరి ఈ తక్కువ సమయంలో ఈవెంట్స్ క్వాలిఫై కావాలంటే కూడా అభ్యర్థులకైతే కొంత ఇబ్బంది అనేది ఉంటుంది. కాబట్టి ఆ డేట్నైనా పెంచితే బాగుంటుంది. దాని తర్వాత 10తో తపాలా ఉద్యోగం, 10వ తరగతి విద్యా అర్హతతో తపాలా విభాగంలో సేవలు అందించేటువంటి అవకాశం అయితే వచ్చింది. గ్రామీణ డాక్ సేవక్ GDSకి సంబంధించిన ప్రకటన అయితే వెలువడింది. దేశవ్యాప్తంగా 40,889 పోస్టులు భర్తీ చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో 2,480, తెలంగాణలో 1,266 ఖాళీలు అయితే ఉన్నాయి. నియామక పరీక్ష ఉండదు. 10వ తరగతి మార్కులు మెరిట్ ఆధారంగా ఉద్యోగంలోకి అయితే తీసుకుంటారు. దీనికి సంబంధించిన సమాచారం అయితే మనం ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది. తాజా ప్రకటన ద్వారా నియమితులైనటువంటి వారు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ BPM, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ డాక్ సేవక్ హోదాల్లో విధులు నిర్వహించవచ్చు. ఇక్కడ పోస్ట్ను బట్టి రూపాయలు 10,000 నుంచి ఇక్కడ 12,000 ప్రారంభ వేతనం పొందవచ్చు. ఆసక్తి ఉన్నటువంటి వారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. పోస్టులకు ఎంపికైనటువంటి వారు రోజుకు 4-5 గంటలు పనిచేస్తే సరిపోతుంది. ఈ వ్యవధి ప్రకారం చేసినటువంటి పనికి గాను బ్రాంచ్ మాస్టరు ఇక్కడ BPMకు రూపాయలు 12,000, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కు సంబంధించి ABPMకు డాక్ సేవలకు రూపాయలు 10,000 అయితే చెల్లిస్తారు. వీటితో పాటు ఇండియన్ పోస్టల్ పేమెంట్స్ బ్యాంకు సంబంధించి సేవలకు ప్రత్యేకంగా ఇన్సెంటివ్ రూపంలో ఇక్కడ వీళ్ళకి సంబంధించి ప్రోత్సాహం అయితే అందిస్తారు. ఈ సేవల విలువ ప్రకారం ఇన్సెంటివ్ చెల్లిస్తారు. మీరు రోజువారీ విధులు నిర్వహించడానికి ల్యాప్టాప్, కంప్యూటర్, స్మార్ట్ ఫోన్ లాంటివి పోస్టల్ శాఖ సమకూరుస్తుంది. సంబంధిత కార్యాలయానికి అందుబాటులో నివాసం ఉండాలి. సైకిల్ దొక్కడం రావాలి. దీనికి సంబంధించి సంబంధిత బ్రాంచ్ని అయితే నడిపించాలి. పోస్టల్ పథకాలు ప్రజల్లోకి అయితే తీసుకెళ్ళాలి. దీనికి సంబంధించిన సమాచారం అయితే మనకు ఈనాడు న్యూస్ పేపర్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది.
దీనికి సంబంధించి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ కనుక చూసుకుంటే ఫిబ్రవరి 16. ఇక్కడ దీనికి సంబంధించి 18 నుంచి 40 ఏళ్ళ మధ్యలో ఉండాలి వయసు కనుక చూసుకుంటే. 10వ తరగతి ఉత్తీర్ణతో పాటు ఇందులో మ్యాథ్స్, ఇంగ్లీషు, స్థానిక భాష ఉండడం అనేది తప్పనిసరి. ఖచ్చితంగా ఏపీ తెలంగాణ వాళ్ళైతే వాళ్ళకి సంబంధించినటువంటి మ్యాథ్స్, ఇంగ్లీషు, స్థానిక భాష అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఫిబ్రవరి 16 వరకు అయితే లాస్ట్ డేటు. ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ అయితే చూడవచ్చు. దీనిపైన మీరు క్లిక్ చేసుకొని అయితే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ట్రై చేసే ప్రయత్నం చేయండి. దాని తర్వాత కనుక చూసుకుంటే సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి ఖాళీల వివరాలు కనుక చూసుకుంటే ఎస్జిటికి సంబంధించి 163 ఖాళీలు అయితే ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి మొత్తంగా మనకు 292 ఖాళీలు అయితే ఉన్నాయి. హెచ్ఎంలకు సంబంధించి 67 ఖాళీలు అయితే ఉన్నాయి. ఇక్కడ స్కూల్ అసిస్టెంట్, హెచ్ఎంలకు సంబంధించి కనుక చూసుకుంటే మనకు మొత్తంగా 70% వరకు మనకైతే ప్రమోషన్స్ కింద అయితే వెళ్తాయి. మిగిలినటువంటి పోస్టులు అయితే డైరెక్ట్ రిక్రూట్మెంట్ కిందకైతే వస్తాయి. అగ్రికల్చర్ ఆఫీసర్ దరఖాస్తులకు కూడా నేడే ఆఖరు. అగ్రికల్చర్ ఆఫీసర్ దరఖాస్తులకు సోమవారంతో గడువు ముగియనుంది. రాష్ట్రంలోని వ్యవసాయ సహకార శాఖలో 148 అగ్రికల్చర్ ఆఫీసర్ ఉద్యోగాలకు డిసెంబర్ 28న TSPSC నోటిఫికేషన్ జారీ చేసింది. జనవరి 10 నుంచి 30 తేదీ వరకు, అంటే ఈరోజు మనకు సాయంత్రం 5 గంటల వరకు అయితే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. టీచర్ల బదిలీలకు 40,000కు పైగా దరఖాస్తులు. బదిలీల కోసం ప్రభుత్వ ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో దరఖాస్తులు అయితే చేసుకుంటున్నారు. రెండో రోజు టీచర్ల ట్రాన్స్ఫర్ల కోసం 32,000 పైచిలకు దరఖాస్తులు అయితే వచ్చాయి. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల వరకు 27,668 దరఖాస్తులు రాగా రాత్రి వరకు 40,882కు అయితే చేరుకుంది. దీనికి సంబంధించినటువంటి సమాచారం అయితే చూడవచ్చు. దాని తర్వాత కనుక చూసుకుంటే సెంట్రల్ బ్యాంకులో, ఇక్కడ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కింది పోస్టుల భర్తీకి అయితే ప్రకటన విడుదల చేసింది. మొత్తం పోస్టులు 250. పోస్టుల రకాలు అయితే ఈ రకంగా ఉన్నాయి. డిగ్రీతో పాటు అనుభవం ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. చివరి తేదీ ఫిబ్రవరి 11. తర్వాత ఇంజనీర్ ప్రభుత్వ సంస్థ, ఇక్కడ SJVNకి సంబంధించినటువంటి లిమిటెడ్లో ఖాళీగా ఉన్నటువంటి కింది పోస్టుల భర్తీకి అయితే ప్రకటన విడుదలైంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసుకునే ప్రయత్నం చేయండి. UPSC వివిధ ప్రభుత్వ శాఖల్లో కింది ఖాళీల భర్తీకి అయితే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటన అయితే విడుదల చేసింది. మొత్తం ఖాళీలు 10. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, మార్కెటింగ్ స్పెషలిస్ట్ తదితర అంశాలు అయితే ఉన్నాయి ఇందులో. దాని తర్వాత మిగిలినటువంటి పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి ఫ్రీ మెటీరియల్ మీరు పొందాలంటే దీన్ని స్కాన్ చేసుకుని కూడా పొందొచ్చు. లేదంటే ఇక్కడ లింక్ అనేది ఉంటుంది. లేదంటే మీకు నమస్తే తెలంగాణ కాబట్టి నిపుణకు సంబంధించి అని మీరు గూగుల్లో టైప్ చేశారనుకోండి, క్రోమ్లో, ఖచ్చితంగా మీరు ఆ వెబ్సైట్కి వెళ్తారు. అక్కడ మీకు ఉపయోగపడేటువంటి సమాచారం అయితే చూడొచ్చు. ప్రైవేట్లో గ్రూప్స్ శిక్షణ, ఆర్థిక భారం, కోచింగ్ కేంద్రాల్లో భారీగా పెరిగినటువంటి ఫీజులు, సంక్షేమ శాఖల పరిధిలో ఉచిత శిక్షణకైతే పరిమిత సీట్లు ఉంటున్నాయి. మళ్ళీ ఏం చెప్తున్నారంటే ప్రైవేట్ కోచింగ్ సెంటర్లకైతే కట్టబెడుతున్నారు. ఆ రకంగా కూడా కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయి. రాష్ట్రంలో ఉద్యోగార్థులు, నిరుద్యోగ యువతకు ఉద్యోగ పోటీ పరీక్షలకు శిక్షణ ఆర్థిక భారంగా మారుతుంది. వరుస ఉద్యోగ ప్రకటనలతో హైదరాబాద్ వస్తున్నటువంటి యువత ₹1,000 ఖర్చు చేయాల్సి వస్తుంది. నా ఉద్దేశం ఏంటి అంటే ఖచ్చితంగా ఆన్లైన్ ప్లాట్ఫామ్ అనేది చాలా ముఖ్యమైనటువంటి ప్లాట్ఫామ్ కాబట్టి, అందరికీ కూడా అందుబాటులో ఉండేటువంటి ప్లాట్ఫామ్ కాబట్టి, ఒక క్లాస్ని ఎన్నిసార్లు అయినా వినడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మొబైల్ ఫోన్ అనేది వాడుతూనే ఉంటారు. ఆ క్లాసుల కోసం చూడడానికి అయితే ఇక్కడ ఇబ్బంది అనేది ఏముండదు కాబట్టి ఒక రోజు 2-3 క్లాసులు ఖచ్చితంగా మనం చూడడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆన్లైన్ కనుక చూసుకుంటే కోర్స్ అనేది చాలా తక్కువ, 2-3 వేల రూపాయలు మంచి క్లాసులు అయితే మనకు వస్తాయి కాబట్టి ఆన్లైన్ ప్లాట్ఫామ్ అనేది బెటరు. ఇక్కడ ఆఫ్లైన్ అంటే కనుక ఆర్థిక భారం అయితే ఎక్కువ అవుతుంది కాబట్టి ఆ ఆర్థిక భారాన్ని మోయలేని వాళ్ళకైతే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి. ఇక్కడ 5 సంవత్సరాలకు ఒకసారి నోటిఫికేషన్లు ఇస్తారు. ఈ రకంగా పరిస్థితులు అనేవి ఏర్పడతాయి. పరీక్ష ఇంటర్వ్యూ అంతా అవుతుంది. సనత్ నగర్ ESI ఆసుపత్రిలో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేసేటువంటి ఫ్యాకల్టీ పోస్టుల భర్తీలో అక్రమాలు జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ప్రతి ఏటా ఇక్కడ పరీక్షలు, ఇంటర్వ్యూల ద్వారా నియామకాలు చేపడతారు. ఇక్కడ 47 పోస్టుల భర్తీకి జనవరిలో నోటిఫికేషన్ వేశారు. ఈ పోస్టుల కోసం అక్కడే పనిచేసేటువంటి వారితో పాటు బయటి వైద్యులు సైతం పరీక్షలు రాశారు. బయటి వైద్యులకు 40% మార్కులకు మించకపోగా అందులోనే పనిచేసేటువంటి వారికి 90% మార్కులు వచ్చాయి. మరికొందరు 100% మార్కులు సైతం వచ్చినట్టు తెలిసింది. దీంతో పరీక్షకు హాజరైనటువంటి కొందరు పరీక్షలు, ఇంటర్వ్యూలపై ఆరా తీశారు. పేపర్లు తయారు చేస్తున్న వారు ముందుగానే తమకు తెలిసిన వారికి లీక్ చేస్తున్నారు అని ఆరోపించడం జరిగింది. 3 ఏళ్లుగా చేపడుతున్నటువంటి నియామక ప్రక్రియ పరిశీలిస్తే అక్రమాలు ఎలా జరుగుతున్నాయో తెలిసిపోతున్న ఓ వైద్యుడు దిశా ప్రతినిధితో తెలిపారు. ఆ విభాగాల్లోని సీనియర్లు తమ వారిని మాత్రమే నియమించుకుంటూ పరీక్ష
పరీక్షలను అపహాస్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా మార్కులు ఎక్కువగా వచ్చాయని ఇంటర్వ్యూలు నిర్వహించకుండా నియామకాలు చేపట్టారని వైద్యులు ఆరోపిస్తున్నారు. నియామకాలపైన పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని వైద్యులు డిమాండ్ చేస్తున్నారు. అవసరమైతే కోర్టును కూడా ఆశ్రయిస్తామని ఇక్కడ హెచ్చరించడం జరిగింది. దాని తర్వాత కనుక చూసుకుంటే ఇక్కడ ఈనాడు ప్రతిభలో మనకు ఇంగ్లీష్ వర్షన్లో కనుక చూసుకుంటే ఇంగ్లీష్కి సంబంధించిన ఆర్టికల్ అయితే రావడం జరిగింది. తెలుగు వర్షన్లో కనుక చూసుకుంటే కరెంట్ అఫైర్స్కి సంబంధించిన ముఖ్యమైనటువంటి అంశాలు అయితే ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా న్యూస్ పేపర్లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ పైన ఫోకస్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే మనకు ఎగ్జామ్లో రావడానికి అవకాశం ఉన్నటువంటి అంశాలను ఇక్కడైతే మనకు క్లియర్గా ఇస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా న్యూస్ పేపర్ని ఫాలో అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి. బీటెక్ పట్టా సబ్ లెఫ్టినెంట్ హోదా అంటూ మరొక అంశం అయితే చూడొచ్చు. ఇంటర్మీడియట్ ఎంపీసీ గ్రూప్ విద్యార్థులు ఉచితంగా బీటెక్ చదువుకొని నేవీలో సబ్ లెఫ్టినెంట్ హోదాతో ఉద్యోగం చేసుకునేటువంటి అవకాశం వచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే మనకి ఈనాడు న్యూస్ పేపర్లో ఉంది. దాని తర్వాత తీరగస్తీ దళంలో చేరతారా? ఇక్కడ భారతీయ తీరగస్తీ దళంలో ఇండియన్ కోస్ట్ గార్డ్లో తాజాగా అసిస్టెంట్ కమాండెంట్ పోస్టుల భర్తీకి అయితే ప్రకటన విడుదలైంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా మనకు ఈనాడు న్యూస్ పేపర్లో ఇవన్నీ రెండు కూడా ఒకే న్యూస్ పేపర్లో ఉంటాయి, ఒకే పేజ్లో ఉంటాయి. క్లియర్గా చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. G20 సదస్సుకు బంగ్లా ప్రధాని, ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఆర్టికల్ని కూడా మనం క్లియర్గా చూసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ అచేతనావస్థలో ఐరాస భద్రతా మండలి జూన్ నుంచి 9 నుంచి 14 ఏళ్ల బాలికలకు HPV టీకా జాతీయ రోగ నిరోధకత కార్యక్రమంలో చోటు, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు దీనికి సంబంధించిన సమాచారం కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. దాని తర్వాత ప్రత్యేక ఆకలి తీర్చేది ఎవరు? చదువు పైన దృష్టి నిలపలేకపోతున్నటువంటి సర్కారు బడుల విద్యార్థులు, అల్పాహారానికి విధుల్ని కేటాయించాలంటున్నటువంటి ఉపాధ్యాయులు, అక్కడక్కడ హెచ్ఎంల చొరవ, ముందుకొచ్చినటువంటి దాతలు. ఇది ఎందుకు తీసుకున్నామంటే కరెంట్ అఫైర్స్ ఏం కాదు, కానీ ఇక్కడ చూసుకుంటే ఆ మీటింగ్లు ఈ మీటింగ్లను కోట్లు ఖర్చు పెట్టి నాశనం చేస్తున్నారు పరిసరాలు డబ్బులు. ఇక్కడ చూసుకుంటే దీనికి సంబంధించి వీళ్ళకైతే పిల్లలు ఆకలి బాధలతో బాధపడుతున్నారు, చదవలేకపోతున్నారు, వీళ్ళపైన కాన్సన్ట్రేషన్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. అనవసరమైన వాటిపైన డబ్బు ఖర్చు చేసి అనవసరంగా అప్పులతో మన రాష్ట్రాన్ని అయితే ముంచుతున్నారు. దాని తర్వాత ఇక్కడ విజయ్ చౌక్లో అలరించినటువంటి బీటింగ్ రిట్రీట్ హాజరైనటువంటి రాష్ట్రపతి ప్రధాని, వర్షంతో 3,500 డ్రోన్ల మెగా షో రద్దు. దీనికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా మీరు క్లియర్గా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాని తర్వాత చరిత్ర సృష్టించినటువంటి ఉన్నత విద్యార్థులు, తొలిసారి 4.14 కోట్లకు చేరినటువంటి సంఖ్య, కళాశాలల సాంద్రతతో తెలంగాణకు 2వ స్థానము. దీనికి సంబంధించిన అంశాన్ని కూడా మీకు క్లియర్ చేసుకోవాలి. అంటే దీనికి సంబంధించిన పీడిఎఫ్ నేను మన యొక్క గ్రూప్లో మీకు ఈవినింగ్ అయితే షేర్ చేయడం జరుగుతుంది. అక్కడ నుంచి క్లియర్గా చదువుకునేటువంటి ప్రయత్నం చేయండి. జర్మనీదే హాకీ ప్రపంచ కప్, ఇక్కడ మనకు భారత్ ఆతిథ్యం ఇచ్చినటువంటి 2023 హాకీ ప్రపంచ కప్ జర్మనీ ఎగరేసుకుపోయింది. ఆదివారం హోరాహోరీగా సాగినటువంటి ఫైనల్లో జర్మనీ 5-4తో షూటౌట్లో డిపెండింగ్ ఛాంపియన్ బెల్జియంను ఓడించింది. ఇక్కడ డిపెండింగ్ ఛాంపియన్ ఎవరంటే బెల్జియం, ఇక్కడ గెలిచింది ఎవరంటే జర్మనీ. ఈ మ్యాచ్కు సంబంధించిన పూర్తి వివరాలను కూడా మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది కరెంట్ అఫైర్స్లో భాగంగా. దాని తర్వాత ఇక్కడ ఇది నా అడ్డా 10వ టైటిల్ కైవసం, ఫైనల్లో సిట్సీ పాస్ పైన విజయం, నాదర్ రికార్డు సమం అంటూ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మనం చూడొచ్చు. దాని తర్వాత కనుక చూసుకుంటే ఇక్కడ అడుగేసి అండగా నిలిచి ఇనార్బిట్ దుర్గం చెరువు రన్, ఇక్కడ IDCR 2023 ఆదివారం ఉత్సాహంగా సాగింది. దివ్యాంగుల నైపుణ్యాభివృద్ధి నిధులు సమీకరించేటువంటి ఉద్దేశంతో నిర్వహించినటువంటి పరుగు ఇనార్బిట్ మాల్ వద్ద ప్రారంభమై మైండ్ స్పేస్లో పూర్తయింది. దీనికి సంబంధించిన సమాచారం చూడవచ్చు. దాని తర్వాత గోల్కొండ కోటలో G20 ప్రతినిధులు అంటూ మరొక ఆర్టికల్ అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఈనాడు న్యూస్ పేపర్లు మనకు ఎక్కువగా రావడం జరిగింది. కరెంట్ అఫైర్స్ కోసం ఖచ్చితంగా డైలీ ఈనాడు పేపర్ని అయితే చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. దాని తర్వాత కనుక చూసుకుంటే ట్యాంక్ బండ్పై రేసింగ్ కౌంట్ డౌన్ అంటూ మరొక అంశం. దాని తర్వాత కనుక చూసుకుంటే అంచెలంచెలుగా దోచేస్తారు, సైబర్ నేరగాళ్ళ మ్యాడిల్లర్ అటాక్ అంటూ ఈ మధ్యకాలంలో సైబర్ అటాక్స్ అనేవి చాలా జరుగుతున్నాయి కాబట్టి అవేర్నెస్తో ఉండడానికి ఈ ఆర్టికల్ అనేది ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సదస్సుకు కేటీఆర్, ప్రపంచ పర్యావరణ జలవనరులపైన కీలక ఉపన్యాసానికి ఆహ్వానం, మే 21 నుంచి 25 వరకు అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ నుంచి ఆహ్వానం. దీనికి సంబంధించి మన దావోస్కి వెళ్ళడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఇది కాబట్టి ఖచ్చితంగా ఈ అంశాల గురించి నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. జకో అట్ ద రేట్ ఆఫ్ 2020
22 అండి. ఆస్ట్రేలియన్ ఓపెన్ ఛాంప్ నోవాక్ జకోవిచ్ 22 గ్రాండ్ స్లామ్స్తో ఇక్కడ నడాల్ రికార్డు సమానం అంటూ మరొక అంశం అయితే చూడొచ్చు. క్లియర్గా మీరు ఈ అంశానికి సంబంధించి కూడా క్లియర్గా చదువుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఖచ్చితంగా రాబోయేటువంటి పోటీ పరీక్షల్లో వీటి నుంచి ప్రశ్నలు రావడానికైతే మనకు ఎక్కువ అవకాశం అయితే ఉంది. ఇక్కడ కప్పు పట్టి చరిత్రకెక్కి అండర్-19 T20 వరల్డ్ కప్ విన్నర్ ఇండియా అంటూ మరొక అంశం అయితే చూడొచ్చు. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. దాని తర్వాత దిశ న్యూస్ పేపర్లో కొన్ని కరెంట్ అఫైర్స్ అయితే ఇవ్వడం జరిగింది. జాతీయము, తర్వాత అంతర్జాతీయం, దాని తర్వాత రాష్ట్రీయము, స్పోర్ట్స్కు సంబంధించి, అదేవిధంగా ఇండియన్ పాలిటీకి సంబంధించి, రాష్ట్ర శాసన మండలికి సంబంధించి ఇక్కడ దిశ న్యూస్ పేపర్లో ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. దాని తర్వాత కనుక చూసుకుంటే గ్రూప్ 1 మెయిన్స్ ప్రశ్నల స్థాయి ఇదే అంటూ దీనికి సంబంధించిన ఆర్టికల్ అయితే మనకు దిశ న్యూస్ పేపర్లో రావడం జరిగింది. ఏ రకంగా ప్రిపేర్ అవ్వాలి అనేటువంటి అంశం పైన ఒక అవగాహన ఏర్పడడానికి అయితే ఉపయోగపడుతుంది. 600 ఏళ్ల నాటి మెట్లబావికి పూర్వ వైభవం, మంత్రి కేటీఆర్ ట్విట్టర్ పోస్ట్ వైరల్. ఇక ట్విట్టర్లో చేసినటువంటి అంశాలపైన కూడా మీరు ఫోకస్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. అంటే వాళ్ళు ట్వీట్ చేసిన దానికని కాదు, ఆ అంశాలకు సంబంధించినటువంటి పూర్వాపరాలను అయితే మీరు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా దానికి సంబంధించిన ప్రశ్నలు రావడానికి అయితే అవకాశాలని. ఇక్కడ ప్లాస్టిక్ని తింటున్నటువంటి బ్యాక్టీరియా మొదటిసారి నిరూపించినటువంటి NIOZ శాస్త్రవేత్తలు సముద్రపు ప్లాస్టిక్ 1% తింటుందని వెల్లడి. రోడోకాకస్ రూబర్ బ్యాక్టీరియా గుర్తింపు. దీని పేరేంది? రోడోకాకస్ రూబర్ బ్యాక్టీరియాగా గుర్తింపు. ఈ రకంగా న్యూస్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం, కరెంట్ అఫైర్స్కి సంబంధించిన వివరాలు అయితే ఈ రకంగా ఉన్నాయి. ఇది మీకు ఉపయోగపడింది అనిపిస్తే కనుక తప్పకుండా మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందించేటువంటి ప్రయత్నం చేయండి. బాయ్, టేక్ కేర్, జై హింద్.